గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్లు లైట్లు తీసేయాలని తెలీదా? హాల్లో ఎవ్వరూ లేనప్పుడు టీవీ ఆఫ్ చేయమని కూడా చెప్పాలా అంటూ తండ్రి రోజు చెప్పే జాగ్రత్తలు విని విని విసిగిపోయాడు ఓ యువకుడు. ఉద్యోగం సంపాదిస్తే ఇల్లొదిలి వెళ్లి స్వేచ్ఛగా జీవించొచ్చు అనుకున్నాడు. ఓ ఆఫీస్కి ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఉత్సాహంగా బయలుదేరాడు. గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. బిల్డింగ్ ఆవరణలో మొక్కలకి పైప్ తో నీళ్లు పెడుతూ వాచ్మెన్ ఎటో వెళ్ళిపోయినట్టున్నాడు. నీళ్లు వృధాగా పోతున్నాయి. గబుక్కును వెళ్ళి తన దుస్తులు తడవకుండా పైపుని జాగ్రత్తగా మొక్కల్లోకి పెట్టాడు. లోపలికి వెళ్లే 2 రూముల నిండా అభ్యర్థులు కూర్చున్నారు. తాను ఓ కుర్చీలో కూర్చున్నాడు. కాసేపటికి ఒక గది ఖాళీ అయింది. కానీ అక్కడ లైట్లన్నీ వెలుగుతున్నాయి. కుర్చీలో కూర్చున్న వాడల్లా లేచి వెళ్ళి లైటు ఫ్యాను ఆఫ్ చేశాడు. ఇంతలో అతడికి పిలుపొచ్చింది. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళబోతుండగా డోర్ మ్యాట్ కాస్త దూరంగా పడి ఉండటం కనిపించింది. దాన్ని గుమ్మం ముందు సరిగా వేసి లోపలికి వెళ్ళాడు. అక్కడ కంపెనీ ఎండి ఒక్కడే ఉన్నాడు. వెళ్ళగానే యు ఆర్ సెలెక్టెడ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అదేమిటి, అసలు ఇంటర్వ్యూ చేయకుండానే అని అయోమయంగా అడిగిన యువకుడికి ఆయన తన పక్కనున్న సీసీటీవీ ఫుటేజ్ చూపించాడు. యువకుడు లోపలికి వస్తున్నప్పటి నుంచి చేసిందంతా అందులో రికార్డ్ అయింది. మాకు కావాల్సింది ఇలా బాధ్యతగా పనిచేసే మనిషి అని చెప్పాడు అతను. అప్పుడు అర్థమైంది ఆ యువకుడికి, తాను అనుకున్న తండ్రి చాదస్తమే తనకు బాధ్యతాయుతమైన వ్యక్తి అనే ఇమేజ్ను, ఉద్యోగాన్ని కూడా తెచ్చిపెట్టిందని.